ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయేటటువంటి టాపిక్ జనరల్గా ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక చోట రైజ్ అయ్యేటటువంటి ఒక స్టాండర్డ్ డౌట్. అంటే ఈ డౌట్ అనేది ఏదో ఒక చోట ఎప్పుడూ రైజ్ అవుతూ ఉంటుంది. సో ఈ డౌట్ ఏంటంటే, ఒక స్త్రీ, ఇంట్లో ఉన్నటువంటి ఒక స్త్రీ లేదా ఒక పెద్ద ఆవిడ చనిపోయినప్పుడు ఆమె పేరు మీద ఏదైనా ఒక ఆస్తి, ఒక 50 లక్షల రూపాయల ఇల్లు, పొలమో ఏదో ఒకటి ఉన్నప్పుడు తదనంతరం ఆమె విల్ రాయకుండా చనిపోతే, అంటే వీల్నామా అనేది రాయకుండా చనిపోతే తదనంతరం ఆస్తి అనేది ఎవరికి వెళ్తుంది అనేది డౌట్. ఆస్తి అనేది తదనంతరం భర్తకి, కొడుకుకి, కూతురికి ఈక్వల్గా సమానంగా చెందుతుంది. అదే ఒకవేళ ఆమె యొక్క పిల్లలు కానీ ఎవరైనా చనిపోయి ఉంటే వాళ్ళకి పిల్లలు, అంటే మనవళ్ళు మనవరాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఆస్తి అనేది సమానంగా చెందుతుంది. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ లెవెల్ వచ్చేసి వాళ్ళెవ్వరూ లేకపోతే ఆస్తి అనేది ఆమె యొక్క భర్త వారసులకు వెళ్తుంది. అది కూడా లేకపోతే నెక్స్ట్ ఆమె తల్లిదండ్రులకు వెళ్తుంది. ఆమె తల్లిదండ్రులు కూడా లేరనుకోండి, ఆమె తండ్రి తరపు వారసులకు వెళ్తుంది. ఆమె తండ్రి తరపు వారసులు కూడా ఎవరు లేని పక్షంలో తల్లి తరపు వారసులకు వెళ్తుంది. ఇక్కడ 2 ఎక్సెప్షన్స్ కూడా ఉన్నాయి. అవేంటంటే, ఈ చనిపోయిన మహిళకు ఆమె తల్లి తరపు నుంచి కానీ తండ్రి తరపు నుంచి కానీ ఏదైనా అన్డివైడెడ్ షేర్లో, అంటే ఉన్నటువంటి ప్రాపర్టీ మొత్తంలో ఏదైనా ఒక పార్ట్ ఈమెకు రావాల్సి ఉన్నట్లయితే అది భర్త కుటుంబానికి అయితే చెల్లదు. అది తల్లి నుంచి తండ్రి నుంచి రావాల్సిన ఆస్తి కాబట్టి ఈమెకు రాకముందే, ఈమె పేరు మీదకి రాకముందే చనిపోయి ఉంటే అందులో ఈమెకు వాటా ఉంది అని తెలిస్తే అది మాత్రం తిరిగి తండ్రి వారసులకే వెళ్తుంది, ఆమె తండ్రి వారసులకే వెళ్తుంది. అలా కాకుండా భర్త వైపు నుంచి వాళ్ళ మామగారి నుంచి కానీ అత్తగారి నుంచి కానీ ఏదైనా ఆస్తి ఆమెకు కానీ వచ్చేది ఉంటే అది మాత్రం ఆమె భర్త వారసులకే వెళ్తుంది.